తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా ప్రతి ఏడాది కోరిన కోరికలు తీరిన భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మగవాళ్ళు ఆడవాళ్ల వేషంలో అందంగా అలంకరించుకుని గంగమ్మ ఆలయానికి దర్శనం కోసం తరలి వస్తున్నారు. ఇష్టదైవం గంగమ్మను కోరికలు మన్నించి తీర్చినందుకు ఎంతో భక్తితో స్త్రీ వేషధారణలో వచ్చామంటున్నారు భక్తులు. దీనిపై సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి ఇస్తారు. తిరుపతి గ్రామ దేవత తాతయ్యగుంట గంగమ్మ జాతరలో చివరి అంకానికి చేరుకుంది. జాతరలో యొక్క విచిత్ర వేషధారణలతో అమ్మవారిని ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలోనే మగవాళ్ళు ఆడవాళ్ల వేషం ధరించి గంగమ్మకు ఇష్టదైవమైనటువంటి గంగమ్మకు మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. పాశ్చాత్య ధోరణి ఓవైపు యువతను పెడద్రోవ పట్టిస్తున్నప్పటికీ కూడా వందల ఏళ్ల నాటి అతి ప్రాచీనమైనటువంటి తిరుపతి గంగమ్మ జాతరలో తన యొక్క పాత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పాశ్చాత్య వైఖరి పట్ల ఏమాత్రం పొసగకుండా వందల ఏళ్ల నాటి సాంప్రదాయాన్ని తిరుపతి గంగమ్మ జాతరలో కొనసాగిస్తున్నారు. మీరు ఈరోజు ఫ్యాన్సీ డ్రెస్ వేసుకుని వచ్చారు. ఏమి మొక్కుకున్నారు గంగమ్మకి? ముక్కు బయటికి చెప్పకూడదు అంటారు కదా, ఏదో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ప్రతి ఏడాది మీరు ఇలా ఆడవాళ్ళు మగవాళ్ళుగా వేసుకున్నారు, మగవాళ్ళు ఆడవాళ్ళుగా వేస్తూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది? అది ప్రతిసారి మొక్కు పెట్టుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మొక్కు తెరుచుకుంటాం తల్లికి. ఆడవాళ్ళు వేషధారులు ఉన్నారు, మీ ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయి, ఏమనిపిస్తుంది? అసలు వేసుకొని 10 నిమిషాలు అవుతుంది, ఎప్పుడెప్పుడు తీసేద్దామో అనిపిస్తుంది. వాళ్ళు 24 గంటలు వేసుకుంటారు, ఎలా వేసుకుంటారు? లోపల అయితే మాకు అగ్నిపర్వతం ఉన్నట్టుంది. వాళ్ళు డైలీ వేసుకుంటారు, ఎలా వేసుకుంటారు? అందుకే వాళ్ళ లేడీస్ గ్రేట్ అంటారు. వందల ఏళ్ల నాటి నుంచి కూడా ఈ సాంప్రదాయం కొనసాగుతుంది. ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా సంతోషంగా ఉంటుంది. ఎప్పుడెప్పుడు జాతర వస్తుందని వెయిట్ చేస్తుంటాం, ఎందుకంటే ఇలా అంతా సంతోషంగా ఉంటాం. రోజుకొక వేషం వేసి సంతోషంగా ఉంటాం. అందుకని థ్యాంక్ యూ. తిరుపతి గంగ జాతర అంటేనే ఏడాది మొత్తంగా ఎప్పుడెప్పుడు తిరుపతి గంగమ్మ జాతర వస్తుందా, ఎప్పుడెప్పుడు వేషం కడదామా అంటూ వీరంతా కూడా ఎంతో ఉత్సాహంతో ఏడాది మొత్తం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ క్రమంలోనే తిరుపతి గంగమ్మ జాతరలో వీరంతా కూడా రోజుకొక వేషంతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. మాతంగి వేషంలో ఆడవాళ్ళు వేషంలో మగవాళ్ళు వచ్చి ఆడవాళ్ళ వేషంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. వందల ఏళ్ల నాటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ఉంటే మాకు కూడా పాతకాల నాటి సాంప్రదాయాన్ని కొనసాగించడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి తమంతా కూడా ఇష్టంగా ఫీల్ అవుతామని చెప్పేసి వారు చెప్తున్నారు. కెమెరామెన్ ముఖేష్తో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.